మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్పర్సన్ గా గడ్డం ఇందుప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్పర్సన్ గా ఇందుప్రియను ప్రకటించారు కామారెడ్డి ఆర్టీఓ శ్రీనివాస్. మున్సిపల్ పీఠం చేజిక్కించుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామంటున్న కాంగ్రెస్ నేతలతో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపతి అందిస్తారు. కామారెడ్డి మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అవిశ్వాసం పరీక్షలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గడ్డం ఇందుప్రియ మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నికైన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతోటి గడ్డం ఇందుప్రియ ఉన్నారు. కాంగ్రెస్ అమ్మ, ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మాపై నమ్మకం ఉంచి మరి రేవంత్ అన్న గారు, షబ్బీర్ అన్న గారు మాకు ఈ చైర్పర్సన్ పదవి ఇవ్వడం జరిగింది. దీనికి నేను కంపల్సరీ ఈ 9 నెలలు ఉన్నా గానీ న్యాయం చేస్తానని కోరుకుంటూ మరి నాపై నమ్మకం ఉంచి ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా మా కాంగ్రెస్ కౌన్సిలర్స్ కూడా ఎంతో సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ డిసిసి కైలాసీనన్న గారు ఉన్నారు. మాకు ఒక పెద్ద మనిషిలాగా ఉండి ముందుకు తీసుకొచ్చారు సీనన్న గారికి. అలాగే మా సీనియర్ లీడర్ అన్వర్ అన్న గారికి, ఫ్లోర్ లీడర్ గారికి, అలాగే శివకృష్ణమూర్తి అన్న గారు కౌన్సిలర్స్ ఉన్నారు. తను కూడా విప్, తను కూడా సహకరించారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కామారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. రాబోయే రోజుల్లో చాలా సమస్యలు ఉన్నాయి. దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు? ఏ సమస్యలు ఉన్నా గానీ ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ మనకు సీఎం రేవంత్ రెడ్డి అన్న గారు ఉన్నారు. అలాగే సలహాదారులు షబ్బీర్ అన్న గారు ఉన్నారు. ఏదున్నా ఇప్పుడు మన మున్సిపల్ మినిస్టర్ రేవంత్ అన్న గారు ఉన్న మంచి మాకు ఏదున్నా ఫండ్ కానీ ఏ డెవలప్మెంట్స్ కానీ, ఎందుకంటే కామారెడ్డిలో చూసుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఉన్నాయి. అన్ని కూడా ఈ 9 నెలల్లో మేము క్లియర్ చేస్తామని తెలియజేస్తున్నాము. అధ్యక్షులు కైలాస శ్రీనివాస్ గారు ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉంది? కామారెడ్డి గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సలహాదారులు, మా గురువార్యులు షబ్బీర్ అలీ గారి నాయకత్వంలో 28 మంది కౌన్సిలర్లు ఏకతాటిపై వచ్చి ఒక కుటుంబ సభ్యులుగా మెదిలి ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం జరిగింది. మరి ఏదైనా 9 నెలల సమయం ఉన్నా ప్రభుత్వం 5 నెలలు ఉన్నది. షబ్బీర్ అలీ గారు ఉన్నారు. గడ్డం ఇందుప్రియ గారికి ఉన్న కౌన్సిలర్ల బలంతో, షబ్బీర్ అలీ గారి అండతో, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కామారెడ్డిలో మంచినీటి సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, వాళ్లలో ఎటువంటి సమస్యలున్నా వాటన్నింటినీ తీరుస్తామని, అలాగే ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో బీద వాళ్లకు, ఇల్లు లేని వాళ్లకు ఇల్లు, మరి ప్రజలకు అందుబాటులో ఉండి రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్లలో మా కౌన్సిలర్లందరూ కూడా అన్ని వాళ్లలో పూర్తి మెజార్టీ తెచ్చి మరి షబ్బీర్ అలీ గారికి, రేవంత్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. 9 నెలల పాలనలో కాంగ్రెస్ అభివృద్ధికి, అదేవిధంగా పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చెప్తున్నారు. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, కామారెడ్డి.